నేనైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే, ఒక సింగిల్ ప్రాంప్ట్‌తో కంప్లీట్ స్టోరీ ఒక ఏఐ టూల్‌తో తయారు చేయొచ్చని. ఆ ఏఐ టూల్ అయితే ఈ వీడియోలో చెక్ చేస్తాననమాట. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి, ఫోకల్ ఎంఎల్ అని అయితే సెర్చ్ అయితే చేయాలి. ఫోకల్ ఎంఎల్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే మనకైతే ఒక వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్‌సైట్ మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుందనమాట. కిందైతే మనకైతే ఒక బాక్స్ అయితే ఇచ్చారు కదా! ఆ బాక్స్ మీద అయితే మనం జనరేట్ చేయబోయే వీడియో టైం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడ టైం అయితే ఒక 30 సెకండ్స్ కానీ, 1 మినిట్ కానీ సెలెక్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. 1 మినిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసిన తర్వాత టైం పక్కనైతే నరేషన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంది. ఆడియో స్టైల్ అనమాట. నరేషన్‌లా కావాలా, డైలాగ్ కావాలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్వేజెస్ అనమాట. నార్మల్‌గా చాలా ఏఐ టూల్స్‌లో తెలుగైతే ఉండదు. ఈ ఏఐ టూల్‌లో తెలుగైతే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. ప్రొవైడ్ అయితే చేసిన తర్వాత అక్కడ ఆస్క్ ఫోకల్ టు మేక్ ఏ వీడియో అబౌట్ అని అయితే ఉంది. నేనైతే ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాననమాట. ఒక బాయ్ అయితే ఒక పిల్లవాడు అడవిలోకెళ్ళాడు. తర్వాత వర్షం వచ్చింది. అనుకోకుండా గుహలోకెళ్ళాడు. తర్వాత అతనికి బంగారం నిధి దొరికిందని చెప్పి ఇంగ్లీష్‌లో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత మనకి యారో మార్క్‌లు చూసిన ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకైతే కొంచెంసేపయితే టైం అయితే పట్టిన తర్వాత లాగిన్ అయితే చేయమంది. నేనైతే గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయితే చేశాను. లాగిన్ చేసిన తర్వాత నాకైతే స్టోరీ అయితే జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. నాకేదో ఒక మంచి స్టోరీ అయితే జనరేట్ చేసింది. అక్కడక్కడ కొన్ని తప్పులైతే ఉన్నాయి కానీ చిన్న చిన్న తప్పులనమాట. ఓకే. నెక్స్ట్ అయితే కింద కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంది. ఆ కంటిన్యూ మీద క్లిక్ చేయను. క్లిక్ చేయగానే మనకి అక్కడ గ్లోబల్ స్టైల్ అని చెప్పి చాలా రకాల ఇమేజ్ స్టైల్స్ అయితే ఉన్నాయి. అందులో మనకు నచ్చిన ఇమేజ్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. నేనైతే అక్కడ 3డీ రెండర్ అయితే సెలెక్ట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. మనకి అక్కడ డిజిటల్ పెయింటింగ్, బ్లాక్ అండ్ వైట్, షెర్లాక్ హోమ్స్ 3డీ రెండర్, వాటర్ కలర్, కామిక్ బుక్ స్టైల్ ఇలా చాలా రకాల స్టైల్స్ అయితే ఉన్నాయి. నేనైతే అక్కడ 3డీ రెండర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందామని అయితే అనుకుని 3డీ రెండర్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే యాస్పెక్ట్ రేషియో ల్యాండ్‌స్కేప్‌లో నుంచి క్యాప్షన్స్ అయితే నో పెట్టాను. మనకైతే ఒక రాజు అని చెప్పేది ఒక క్యారెక్టర్ జనరేట్ చేసింది. కేవ్ జనరేట్ చేసింది. చెస్ట్ జనరేట్ చేసింది. ఓకే. జనరేట్ చేసిన తర్వాత ఆ వాయిస్ సెలెక్ట్ చేసుకోమంది. నరేటర్ వాయిస్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ వచ్చిందనమాట అసలు ట్విస్ట్. ట్విస్ట్ ఏంటంటే మనం ఈ ఏఐ టూల్ అయితే ఫ్రీగా యూజ్ చేయడానికి లేదు. ఓన్లీ సబ్స్క్రిప్షన్‌తో మాత్రమే యూజ్ చేయగలవు. నేను చెక్ చేసినప్పుడు ఏంటంటే స్టార్టింగ్‌లో ఏఐ టూల్ అయితే ఫ్రీగా జనరేట్ చేసేది. తర్వాత మనకైతే కరెంట్‌లీ ఇప్పుడు సబ్స్క్రిప్షన్‌తోనే రన్ అవుతుందనమాట. నార్మల్‌గా అయితే నేను ఈ వీడియో చేయగలదు. కానీ మీకు కూడా ఇలాంటి ఒక ఏఐ టూల్ అయితే ఉంది. సింగిల్ ప్రాంప్ట్‌తో స్టోరీ వీడియో జనరేట్ చేసి ఏఐ అని చెప్పి చూపిద్దామని మాత్రమే ఈ వీడియో అయితే చేశాను. వీడియో గనుక జనరేట్ చేసుంటే చాలా అంటే చాలా బాగుండేది. మీకు గనుక ఫైనల్ రిజల్ట్ అయితే నేనైతే చూపిద్దును. ప్రస్తుతం అయితే క్రెడిట్ మోడ్ అయితే అవైలబుల్‌లో లేదు. నా దగ్గర అయితే 249 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. కానీ క్రెడిట్ మోడ్‌తో ప్రస్తుతం ఏఐ టూల్ అయితే రన్ అయితే అవుతలేదు. కావాలంటే మీరు ఈ ప్రొసీజర్ అంతా ఒకసారి చెక్ చేసి చూడండి. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు గనుక మరిన్ని ఏఐ టూల్ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న ప్లేలిస్ట్ అయితే క్లిక్ చేసి చూడండి.